సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. సో నా అడ్రస్ వచ్చేసరికి తామరకొల్లు గ్రామం, కైకులూరు మండలం, ఏలూరు జిల్లా అండి నేను ఉండేది. సో మన దగ్గర శీలావతి కట్ల 5 అంగుళాల పిల్ల అయితే అవైలబిలిటీగా ఉందండి. కొంతమంది ఒక ఆయన అయితే కామెంట్ చేయడం అయితే జరిగిందన్న, కొత్త పిల్లకి పాత పిల్లకి తేడా ఏంటి, చేప కొనుక్కునేటప్పుడు పాత పిల్లే ఎందుకు కొనుక్కోవాలి, కొత్త పిల్ల ఎందుకు కొనుక్కోవద్దు అని అంటున్నారు. కొత్త పిల్ల కూడా కొనుక్కోవచ్చండి, కల్చర్లో డిఫరెంట్ ఉంటాయండి. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు కొత్త పిల్ల తీసుకెళ్ళి స్టాక్ పెట్టుకుని పిల్ల తీసుకుందాం, పిల్లని స్టాక్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇయర్కి మనం పిల్లని వాడుకుందాం అని అనుకునే లెక్క అయితే ఇప్పుడు ఉండే 1 ఇంచు 2 ఇంచు పిల్ల అయితే మీరు తీసుకెళ్ళి స్టాక్ అయితే పెట్టుకోవచ్చు. సో చాలామంది ఏప్రిల్ పిల్లే కావాలన్నా ఏప్రిల్ పిల్లే కావాలి అని అంటారు. సో అసలు ఏప్రిల్ పిల్లకి జూన్ పిల్లకి తేడా ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏప్రిల్ పిల్ల వచ్చేసరికి ఏంటంటే స్పీడ్ విషయంలో ఎగ్గు చేపకి ఏంటంటే ఎగ్ తయారైనప్పుడు ఫస్ట్ వచ్చే ఎగ్ అనమాట. బాగా బలంగా ఉన్నది, న్యూట్రిషన్ అవన్నీ ఉండి బలంగా ఉండే చేప అయితే ఫస్ట్ ఒక ఎగ్ అనేది రిలీజ్ చేసేటప్పుడు మార్చి ఆఖరిలో మనకి సీడ్ తీయడం అయితే స్టార్ట్ చేస్తారు. మార్చి ఏప్రిల్ ఈ 2 నెలల్లో సీడ్ తీసిన చేప గ్రోతులు విపరీతంగా ఉంటాయి, స్పీడ్గా ఉంటుంది. మార్చి ఏప్రిల్ తర్వాత మే నెలలో విపరీతమైన ఎండలు వస్తాయి, విపరీతంగా వస్తాయి ఎండలకు కానీ వాటికి కానీ వాటర్ ఉండవు, ఫెసిలిటీస్ ఉండవు, బోర్లు ఉండవు. అక్కడ మే నెలలో వచ్చేసరికి చేప పిల్ల చాలా మటుకు జారిపోతుంది. నువ్వు 1 కోటి పిల్ల పోసేవరకు 10 లక్షలు మిగులుతాయి, చాలా కష్టం. ఇక జూన్ నెలలో వచ్చేసరికి వాతావరణం చాలా పడితే ఇక్కడ నుంచి పిల్ల కాపించడం అయితే మొదలు పెడతారు రైతులు కూడా. సెప్టెంబర్ దాకా అయితే సీడ్ తీయడమే జరుగుతుంది. ఆగస్టు నుండి సెప్టెంబర్ దాకా సీడ్ అయితే తీస్తారు కంటిన్యూగా. గ్రోతులు ఎంతైనా అక్కడ నుండి ఏంటంటే స్లోగా ఉంటాయి. ఇక స్పీడు మనకి దొరికేది కూడా ఏప్రిల్ సీడ్ చాలా తక్కువగా దొరుకుతుంది. ఆగస్టులో పోసింది, అలాగే జూన్ జూలైలో పోసింది చాలా ఏరియాలో దొరుకుతుంది. ఎక్కువగా దొరికేది అదే ఏప్రిల్లో దొరికేది చాలా తక్కువ చోట్ల మాత్రమే ఉంటుంది. మీరు ఎక్కడ పడితే అక్కడ ఉంటుందని అనుకోవడం పొరపాటు, చాలా తక్కువ చోట్ల మాత్రమే ఉంటుంది. ఆ పిల్లకి ఈ పిల్లకి తేడా ఏంటంటే గ్రోతులు కొంచెం స్లోగా ఉంటాయి, అంతే, అంతమించి తేడా ఏమి ఉండదు. కేజీలు చేద్దాం అని డిసైడ్ అయ్యి మీరు అయ్యి ఉంటే మాత్రం 1 ఇంచు 2 ఇంచు పిల్ల మాత్రం ప్రిఫరెన్స్ చేయొద్దు. 1 ఇంచు 2 ఇంచు 3 ఇంచు పిల్ల అయితే ప్రిఫరెన్స్ వద్దు. అంటే టాప్ సైజు 3 అంగుళాలు ఉందనుకోండి, ఆ సైజుని మీరు మాత్రం ప్రిఫరెన్స్ ఇవ్వకండి. ఎందుకంటే గ్రోతులు చాలా స్లోగా ఉంటాయి. పాత పిల్ల అనే దానికి కొత్త పిల్ల అనే దానికి తేడా ఏంటంటే, పాత పిల్ల అంటే కిందటి సంవత్సరంలో పోసిన పిల్ల, అది జూన్ జూలైలో కావచ్చు, ఏప్రిల్లో కావచ్చు. కిందటి సంవత్సరం పోసిన పిల్ల ఇప్పుడు వచ్చేసరికి 5 అంగుళాలు దాటి ఉంటుంది సైజు. 5, 6, 7, 5, 6, 7 ఈ సైజ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ లోపు ఉందంటే అది కొత్త పిల్లగా రీసెంట్గా పోసుకున్న పిల్ల అయి ఉంటుంది. ఏప్రిల్లో పోసిన పిల్ల కూడా మనకి 3 అంగుళాలు 2 అంగుళాలు 3 అంగుళాలు సైజు ఉంటుంది. ఇప్పుడు ఆ సైజు మాత్రమే ఉంటుంది, అంతకుమించి సైజు రాదు. 2, 3 మాత్రమే వస్తుంది సైజు. ఇప్పుడు మొన్న ఏప్రిల్లో పోసింది. సో ఈ పిల్ల ప్రిఫరెన్స్ చేయొద్దు, 2, 3 అంగుళాలు మాత్రం ప్రిఫరెన్స్ చేయొద్దు. తర్వాత మీకు గ్రోతుల్లో తేడా వస్తాయి. మినిమం మీరు చెరులో 0 పాయింట్ చేద్దాం అనుకున్నా లేదా కేజీలు చేద్దాం అనుకున్నా సరే, ఎవరైనా సరే 5, 6 అంగుళాల సైజు మాత్రం ప్రిఫరెన్స్ ఇవ్వండి. అది ఒరిజినల్ పాత పిల్ల, కిందటి సంవత్సరం పాత పిల్ల అనమాట. కిందటి సంవత్సరం అది జూన్లో పోయొచ్చు, జూలైలో పోవచ్చు, ఆగస్టులో పోవచ్చు. ఎప్పుడు పోసినా ఏం కాదు. ఆల్రెడీ వయసు వచ్చేసింది. వయసుకు వచ్చిన కుర్రోడు ఇప్పుడు చూడండి, వయసుకు వచ్చిన కుర్రోడికైనా అమ్మాయికైనా అబ్బాయికైనా సరే తిండి కూడా ఎక్కువ పెట్టరు. ఎందుకంటే కొంచెమే పెడతారు. ఎక్కువ ఏంటంటే అది తిని పెట్టాడు విపరీతంగా ఒళ్ళు వచ్చేస్తూ ఉంటుంది, ఊరిపోతూ ఉంటాడు, సైజు వచ్చేస్తూ ఉంటాడు. అంతే, అర్థమైందా? సో దానికోసమే చేప పిల్ల కూడా అంతేనమాట. వయసు వచ్చి ఆపుతాడు అనమాట, దానికి వయసు వచ్చేసి ఉంటుంది. ట్యాంక్లో మార్చిపోయిన ఊరికి జంప్ అయిపోతూ ఉంటుంది. కొత్త పిల్ల పాత పిల్లని కనిపెడతాం ఎలా అని అయితే అడగొచ్చు. సో కొత్త పిల్లకు వచ్చేసరికి పసిరిగా ఉంటుందండి. ఇప్పుడు నా వెనకాల పచ్చగా కాబడుతుందా, ఎన్నుపూస మీద పసరగా అయితే ఉండడం అయితే జరుగుతుంది, బాగా పసరగా, అక్కడ నుంచి నడుము తోకదాకా. పాత పిల్లకు కూడా పసరు ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది, లైట్గా ఉంటుంది, సైజు రావాలి. మినిమం మీరు 5 అంగుళాలు ప్రిఫరెన్స్ ఇవ్వండి. 4, 5, 6 ఈ సైజు చేప పిల్ల అయితే వేసుకెళ్ళండి. కేజీలు చేద్దామన్నా 0 పాయింట్ చేద్దాం అనుకున్నా ఈ 2 చేప పిల్లలు ఇది బెస్ట్ ఆప్షన్ అండ్ బెస్ట్ రిజల్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. చేపల్లో కేజీలు చేద్దాం అనుకున్నా 0 పాయింట్ చేద్దాం అనుకున్నా ఈ 2 చేపలు చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. గ్రోతులు కూడా స్పీడ్గా ఉంటాయి. ఓకేనా సార్? అలాగే మన దగ్గర 5, 6 అంగుళాల చేపలు అయితే అవైలబిలిటీగా ఉందండి. శీలావతి కట్ల చేపలు అయితే మన దగ్గర అయితే అవైలబిలిటీగా ఉంది. నా సొంత పిల్ల అయితే అవైలబిలిటీగా ఉందండి. సో దానికోసం ఎవరికైనా కావాల్సిన స్క్రీన్ మీద నా నెంబర్ ఉంది, అక్కడ నుంచి ఫోన్ చేసి మీరు చేపలు అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా అడ్రస్ వచ్చేసరికి కైకులూరు మండలం, తామరకొల్లు గ్రామంలో నేనైతే ఉండడం అయితే జరుగుతుందండి. ఏలూరు జిల్లా మంది. కైకులూరు మండలం, తామరకొల్లు గ్రామం. తామరకొల్లు డైరెక్ట్గా మీరు తామరకొల్లు వచ్చేసుకోవచ్చు. సో అక్కడికి వచ్చి ఫోన్ చేస్తే నేనైతే ఇక్కడే ఉండడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్.